Hello guys, welcome back to my channel. This is class 1. Here I will be teaching polity. నేను తెలుగులోనే చెప్తాను. సో ఐ హోప్ ఇవి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని మోస్ట్ డిబేటెడ్ ప్రావిజన్స్ అన్నమాట. మోస్ట్ డిబేటెడ్ ప్రావిజన్స్ అంటే ఈ పాయింట్స్ అనేటివి అరే ఎందుకు రాసిర్రా నాయన, అరే ఇట్లెందుకు రాసిర్రా నాయన, ఈ రకంగా ఈ పాయింట్ ఎందుకు ఉంది, కాన్స్టిట్యూషన్ ఇట్లెందుకు చేసింది, మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇట్లెందుకు చేశారు అనేసి అట్లా డిబేట్స్కి గురైన పాయింట్ అన్నమాట. అది మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇప్పుడు నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతున్నాను. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రాపర్గా చూడండి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ఎవరు? సీఎం ఉంటారు. ఇంకొకటి ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటాడు. అవునా? సపోజ్ తెలంగాణకి సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. గవర్నర్ ఎవరు? జిష్ణుదేవ్ వర్మ. సో నేను బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా వినండి, మెల్లిగా వినండి. యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. మీకు ఈ టాపిక్ ఒక్కసారి ఇంకా గుర్తుండిపోతుంది అంతే. సో ఇక్కడ ఏంటి అనంటే, అసలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని అంటే వీళ్ళిద్దరు కదా. యాక్చువల్లీ స్టేట్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం ఎందుకున్నారు అని అంటే, వీళ్ళు ఎందుకున్నారు అని అంటే, వన్ ఈజ్ ఎందుకున్నారు అని అంటే టు ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్. వీళ్ళు ఉన్నదే టు ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్. ఎయిడ్ అంటే ఏంటి? హెల్ప్ చేయడం. అడ్వైజ్ అంటే ఏంటి? వీళ్ళెవరు? ఎగ్జిక్యూటివ్ అడ్వైస్ ఇవ్వటానికే ఉంది ఇక్కడ. ఈ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం వీళ్ళు ఉన్నదే గవర్నర్ యొక్క ఫంక్షన్స్లో, అతని యొక్క డ్యూటీస్లో అతనికి హెల్ప్ చేస్తూ అతనికి కొన్ని అడ్వైజెస్ ఇవ్వటానికే ఉన్నారన్నమాట. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నేను ప్లస్ అంటే హెడెడ్ బై సీఎం ఇచ్చిన అడ్వైస్, వీళ్ళున్నదే అడ్వైజ్ ఇవ్వటానికి కదా. మరి ఈ అడ్వైస్ ఈజ్ ఇట్ బైండింగ్ ఆన్ ద గవర్నర్? జిష్ణుదేవ్ వర్మ మీద ఈజ్ ఇట్ బైండింగా కాదా అంటే, మనం ఇక్కడ ఒక్కసారి వెనకాలకి వెళ్దాం. ఎక్కడ అనంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్దాం. ఎందుకు వెనక్కి వెళ్తున్నానంటే, ఇప్పుడు ఇది మనకి ప్రాపర్గా ఒక క్లారిటీ రావడానికి వెనక్కి వెళ్తున్నాను. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. తర్వాత మనకి ఇంకొక యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ కూడా యూనియన్లో కూడా యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు ఉన్నదే టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్. వీళ్ళు ఉన్నదే ప్రెసిడెంట్కి హెల్ప్ చేయడానికి అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి. అయితే హైలైట్ ఏంటంటే, యూనియన్లో అంటే మన యూనియన్ గవర్నమెంట్లో చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అనేది ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ బైండింగ్, ఇంకా కంప్లీట్లీ బైండింగ్. ఇంకా ఎంతవరకు బైండింగ్ అని అంటే, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఉందా, తిను దేశం వదిలిపెట్టి ఎక్కడికన్నా జస్ట్ అట్లా కొంచెం విహారయాత్రకి ఇట్లా జర్నీ ఏదైనా ట్రిప్ వేయాలన్నా, సో ఆమె సెక్యూరిటీ అన్నీ చూసుకోవాలి కదా, ఆమె ఇండియన్ ప్రెసిడెంట్ కదా. సో దానికి మన హోమ్ మినిస్ట్రీ ఉందా, హోమ్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముర్ము కెన్ మూవ్. అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే అడ్వైజ్
ఎంత బైండింగ్ అంటే ప్రెసిడెంట్ ఎక్కడికైనా కదలాలన్నా మన ఈ మినిస్ట్రీ, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మినిస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ మన హోమ్ మినిస్ట్రీ యొక్క పర్మిషన్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పని ఉందన్నమాట. మీ సెక్యూరిటీ అదంతా చూసుకున్న తర్వాతనే. సో రాజ్భవన్ కదా, అక్కడ తన ముర్ము ఢిల్లీలో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి కదలాలన్నా హోమ్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సో అంతగా ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ బై ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. మరి ఇక్కడ ఇది స్టేట్ ఎగ్జిక్యూటివ్ కదా. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ద గవర్నర్, సపోజ్ తెలంగాణలో అయితే జిష్ణుదేవ్ వర్మ, ఈజ్ హీ బౌండ్ బై ద అడ్వైస్ గివెన్ బై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం అనేది నా క్వశ్చన్. అంటే ఖచ్చితంగా వీళ్ళు రేవంత్ రెడ్డి అండ్ హిజ్ మినిస్టర్స్ జిష్ణుదేవ్ వర్మకి ఇచ్చిన అడ్వైజ్, ఖచ్చితంగా జిష్ణుదేవ్ వర్మ అడ్వైజ్ గుండా అంటే అడ్వైజ్ మీదనే పనిచేయాలా అంటే కాదు. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో వేరు. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఏ అడ్వైజ్ ఇస్తే అది తూచా తప్పకుండా చేయాలి అన్నట్టు అక్కడ ఉంటుంది యూనియన్ ఎగ్జిక్యూటివ్. కానీ స్టేట్లో అలా కాదు. కొన్ని మ్యాటర్స్లో ఎస్ వీళ్ళు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం ఇచ్చిన అడ్వైస్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నర్. కానీ కొన్నిట్లో గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది. అంటే కొన్ని మ్యాటర్స్లో వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ పాటించాల్సిన పని లేదు. గవర్నర్కి ఆయన ఇష్టం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే డిస్క్రిషన్ ఉంది అంటున్నాం. కాన్స్టిట్యూషన్ కొన్ని మ్యాటర్స్లో డిస్క్రిషన్ ఇచ్చింది. ఈ 3 మ్యాటర్స్లో డిస్క్రిషన్ ఇచ్చింది. దీన్ని ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు స్టేట్లో గవర్నర్ ఉన్నాడు. స్టేట్ అంటే ఇప్పుడు స్టేట్లో జనరల్గా చెప్పండి, ఒక యూనికామరల్ అంటే 1 హౌసే ఉంటే దాన్ని ఏమంటాము? విధాన్ సభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ. విధాన్ సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒకవేళ అది బైకామరల్ హౌస్ అయితే విధాన్ సభ, విధాన్ పరిషత్, ఈ 2 ఉంటాయి ప్లస్ గవర్నర్. యూనికామరల్ అయితేనేమో విధాన్ సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు యూనికామరలిజంలో, ప్లస్ గవర్నర్. అవునా? సో ఒక బిల్ పాస్ అవ్వాలంటే జనరల్గా ఏంటి, సభ పాస్ చేసి గవర్నర్ అసెంట్ వచ్చాకే అది యాక్ట్ అవుతుంది. సో గవర్నర్ దగ్గరికి స్టేట్లో ఒక బిల్ వచ్చినప్పుడు ఆ బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కొరకు రిజర్వ్ చేయాలా లేదా అన్న దాంట్లో గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది. సో 1 is రిజర్వేషన్. ఈ మ్యాటర్కి వచ్చేసరికి ఏ మ్యాటర్? రిజర్వేషన్ ఆఫ్ అ స్టేట్ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ మ్యాటర్లో గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే, రికమెండేషన్ ఆఫ్ అంటే ఒక పలానా స్టేట్లో ఆయన స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ప్రెసిడెంట్ రూల్ని రికమెండ్ చేయాలా లేదా, రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ద స్టేట్ చేయాలో లేదో అనే దాంట్లో కూడా, రికమెండ్ చేయాలా లేదా అనేది కూడా గవర్నర్కి ఆయన ఇష్టం ప్రకారంగా ఆయన చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, గవర్నర్ ఒక స్టేట్ గవర్నర్ మాత్రమే కాకుండా ఆ స్టేట్కి పక్కల అతుక్కొని ఉన్న ఒక యూనియన్ టెరిటరీ ఉంటే దానికి అడ్మినిస్ట్రేటర్ లాగా కూడా అతనికి అడిషనల్ ఛార్జ్ ఇవ్వచ్చు. అడిషనల్ ఛార్జ్ ఇచ్చినప్పుడు, సో వెన్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అన్ అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ, గవర్నర్ హ్యాస్ డిస్క్రిషన్ ఉంది అన్నమాట. ఏంటి ఆ మ్యాటర్స్లో? వెన్ హీ ఈజ్
ఫంక్షనింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అ యూనియన్ టెరిటరీ. సో ఆ 3 మ్యాటర్స్లో గవర్నర్కి ఆయన ఇష్ట ప్రకారముగా ఏమంటారు క్రియలు చేసే లేదా నిర్ణయాలు తీసుకునే హక్కు డిస్క్రిషన్ ఉంది అనమాట గవర్నర్కి. సో వీటన్నిటిని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అంటాం. సో ఈ మ్యాటర్స్లో రిజర్వేషన్ ఆఫ్ అ బిల్, ఒక బిల్ అనేదాన్ని ఒక స్టేట్ బిల్ గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నర్ ఆ బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కొరకు రిజర్వ్ చేయాలా లేదా? ఒకసారి ఇక్కడ చూడండి. ఒక స్టేట్ బిల్ గవర్నర్ దగ్గరకు వచ్చినప్పుడు అతని అసెంట్ కొరకు, సో గవర్నర్ ఆ బిల్ని ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రిజర్వ్ చేయాలా లేదా అనే విషయంలో మన సీఎం నువ్వు రిజర్వ్ చేయాలి బిల్ అని చెప్పిండు అనుకో, ఆ అడ్వైస్ బైండింగ్ కాదు, ఆయన ఇష్టం, గవర్నర్ ఇష్టం. ఆ బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కొరకు ఆ బిల్ని రిజర్వ్ చేయాలో లేదా అనేది గవర్నర్ ఇష్టం. దాంట్లో సీఎం అండ్ హిజ్ కౌన్సిల్ ఇచ్చే అడ్వైస్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దీన్నే డిస్క్రిషన్ అంటున్నాం. గవర్నర్ హ్యాస్ డిస్క్రిషన్. ఓకే.